90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేటప్పుడు అది ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా కూడా మనము ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్కి బాగుంటుంది. ఇందులో చేస్తే మనకి బిజినెస్లో ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది. అది ఏ ప్రోడక్ట్ అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? దాని గురించి రీసెర్చ్ ఎలా చేయాలి? ఒకసారి దాని గురించి డీటెయిల్గా. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ఇట్స్ సౌండ్స్ గుడ్ అనమాట. ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంటేనే అందరూ అట్రాక్ట్ అవుతారు అండ్ అసలు ఏంటి అన్నది కూడా తెలుసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మరి డౌట్స్ అండ్ భయాలు కూడా అన్నీ ఉంటాయి. సో అదేదో పోర్ట్కి సంబంధించిన బిజినెసెస్, సో షిప్ ట్రాన్స్పోర్ట్ తెలిసిన వాళ్ళకే సాధ్యము. అండ్ తర్వాత ఇందులో ఏదైనా సరే మేము చేస్తే లాస్ వస్తుందేమో, ఎందుకంటే ప్రోడక్ట్ అయితే పంపిస్తాము, ఎవరు తీసుకుంటారో ఏమో అంటే ఇవన్నీ ఉంటాయన్నమాట. సో చాలా అపోహాల వల్లనే ఇంతవరకు కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అందరూ చేయలేకపోతారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎవరైనా సరే అంటే సో మినిమం ఇన్వెస్ట్మెంట్ త్రూ అంటే ఒక 3 lakhs ఉంటే కూడా మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చెయ్యొచ్చు అన్నది గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో మెనీ పోర్టల్స్ ఓపెన్ చేసి, వెబ్సైట్స్ ఓపెన్ చేసి గవర్నమెంటే సబ్సిడీ పరంగా కానివ్వండి అండ్ వాళ్లకు చాలా అంటే ఒక సెక్యూరిటీ పరంగా కానివ్వండి ఇవన్నీ చూసుకుంటూ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్కి ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఏదైనా ప్రోడక్ట్ అవుతుంది అంటే మనకు ఖచ్చితంగా మన దేశానికి లాభం ఫస్ట్. సో అందుకనే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ త్రూ వెళ్తున్నాము, లీగాలిటీ పరంగా వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ చాలా మంచిగా అర్న్ చేస్తారు. అండ్ తర్వాత ఎక్స్పాన్షన్ అనేది చాలా మంచిగా అవుతుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో. మీ బిజినెస్ ఎస్పెషల్లీ మీ ప్రోడక్ట్ది. మరి ప్రోడక్ట్ గురించి అడిగారు సిరి గారు మీరు. సో ప్రోడక్ట్ చూస్ చేసుకున్నాక ఇది కరెక్ట్ నేను చేయగలనా, అసలు అనాలిసిస్ ఎలా చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిరి గారు స్వాట్ అనాలిసిస్ అని చెప్తాము. స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటి? స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. సో ఇది మరి సైకాలజీ పరంగా కదా యూజ్ చేసేది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఈ వర్డ్ ఏంటి అని చాలా వరకు డౌట్ వస్తుంది. సో ఇది అన్నిట్లోనూ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఒక ప్రోడక్ట్ మీరు ఎంచుకుంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ ఒక 5 or 10 ప్రోడక్ట్స్ మీరు ఎంచుకోండి. లెదర్ కానివ్వండి, తర్వాత క్రాకరీస్ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి ఫుడ్కి సంబంధించిన మిల్లెట్స్ కానివ్వండి, అండ్ ఇతర మీకు నచ్చిన ప్రోడక్ట్ గార్మెంట్స్ కానివ్వండి, ఇలాంటివి ఒక 5 ప్రోడక్ట్స్ మీరు చూస్ చేసుకొని ఫస్ట్ అందులో కూడా బేస్గా అంటే మీకు ఎందులో నాలెడ్జ్ ఉంది దీని పరంగా అండ్ ఎంతవరకు మీకు అవగాహన ఉంది అన్న ఒక్క ప్రోడక్ట్ మీరు చూస్ చేసుకొని స్వాట్ అనాలిసిస్ అనేది రాయాలన్నమాట. మీరే ఇంట్లోనే ఉండి ఆ పాయింట్, స్ట్రెంగ్త్, వీక్నెస్ అని కాలం వేసి ఫస్ట్ మీరు ఒక ప్రోడక్ట్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెదర్ అనుకోండి. లెదర్ ప్రోడక్ట్ రాసి మీరు అందులో మీకు నాలెడ్జ్ ఎంతవరకు ఉంది ఈ ప్రోడక్ట్ గురించి అన్నది స్ట్రెంగ్త్ కాలంలో 10 points ఇచ్చుకుంటే వీక్నెస్ కాలంలో మీరు 0 points ఇచ్చుకోవాలి. సో అలా ఫీజిబిలిటీ ఎంత ఉంది, సో ఎంత ఇది అంటే మార్కెట్లో ఫీజిబిలిటీ ఎంత ఉంది, నేను ఆ ప్రోడక్ట్ తీసుకుని ఎక్స్పోర్ట్ ఎంతవరకు చేయగలను అన్న అవగాహన. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఒక స్పెషల్ ప్రోడక్ట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాసిక్ ఆనియన్స్ అంటారు, అది ఎక్కడ దొరకదు, మీకు అక్కడ మాత్రమే దొరుకుతుంది. హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ పర్ల్స్. సో అలా కొన్ని ఏరియాస్లో ఒక ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ అనేది అక్కడ తయారవుతుంది, ఫేమస్, అది ఆ పర్టికులర్గా ఆ ప్రాంతానికే చెందింది, అక్కడ మాత్రమే లభిస్తుంది అనమాట. సో అలాంటి ప్రోడక్ట్స్ గురించి అవగాహన ఉందా మీకు? సో ఆ ప్రోడక్ట్ ఏంటి? సో వీటిలో కూడా మీరు స్ట్రెంగ్త్, వీక్నెసెస్ అని చెప్పి ర్యాంక్స్ పెట్టి మీరు మార్క్స్ అనేది వేసుకోవాలి ఇంట్లోనే. అండ్ తర్వాత వచ్చేసి మీరు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎగ్జామ్. సో ఇది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించింది. వీటిలో ఎంత నాలెడ్జ్ ఉంది మీకు? సో ఇవన్నీ మీరు ఒక్కసారి అవగాహన వేసుకుంటే నాకు ఇంట్రెస్ట్ ఎంత ఉంది, నేను ఎంతవరకు వెళ్ళొచ్చు, అండ్ తర్వాత కేపబుల్ ఉన్నానా లేదా అనేదే ఫస్ట్ బేసిక్ అనాలిసిస్ మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా
చాలా మంచిగా తీసుకెళ్ళచ్చు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ సిరి గారు, ఇప్పుడు పెరిషబుల్ గూడ్స్, నాన్ పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి. సో పెరిషబుల్ గూడ్స్ అంటే ఏంటి, ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా ఒక 3-4 డేస్లోనే అది ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ఐటమ్స్ కానివ్వండి, అండ్ తర్వాత ఆ లిటిల్ బిట్ మీకు ఫ్రూట్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా పెరిషబుల్ కిందే వస్తాయి అన్నమాట. సో నాన్ పెరిషబుల్ అంటే వీ కెన్ స్టోర్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్. దాల్ కానివ్వండి, ఫుడ్ ప్రోడక్ట్స్లో కూడా కొన్ని వాటికి అంటే కొంచెం టైం పీరియడ్ వరకు మనము ఇది స్టోర్ చేయొచ్చు అనేది ఉంటుందన్నమాట. సో ఏ ప్రోడక్ట్ ఎంచుకుంటున్నారు మీరు, వీటి మీద కూడా అవగాహన ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకరు ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే వెంటనే ఇంకా కాంపిటీషన్తో అతను చేస్తున్నాడు కదా నేను చేస్తానని చెప్పి లైసెన్సెస్ తీసుకొని ప్రోడక్ట్ ఎక్కడ అంతా తీసుకుంటారు. కానీ వాళ్ళు ఎటువంటి సర్వీస్ అందిస్తున్నారు, ఎటువంటి క్వాలిటీ అందిస్తున్నారు, సో ఈ క్వాలిటీ మంచిదా కాదా, సర్వీస్ ఎటువంటిది అన్నది బేసిక్ పాయింట్స్ మర్చిపోతారు. అండ్ తర్వాత అతను ఒక 50 రూపీస్కి అమ్ముతుంటే వీళ్ళు 40 రూపీస్కే తయారవుతారనమాట. అక్కడ ఏమవుతుంది, మీ బిజినెస్ డౌన్ అవుతుంది, మీరే చేసుకుంటున్నారు. సో అలా కాకుండా మీరు కంప్లీట్ అవగాహనతో, అంటే నాలెడ్జ్ కానివ్వండి, ఫీజిబిలిటీ కానివ్వండి, అండ్ ఎగ్జైమ్ గురించి నాలెడ్జ్ కానివ్వండి, ఇవన్నీ మీకు వస్తున్నాయి అంటే ఉన్నాయి, ఎస్ ఐ కెన్ డూ అన్నది మీకు అనిపిస్తే ఖచ్చితంగా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్. సో వీటికి కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ నేర్చుకోవడానికి అండ్ తర్వాత ఇంట్రెస్ట్తో పాటు సమయాన్ని కూడా మీరు కేటాయించాల్సిందే. సో మీరు ఒక 3 అవర్స్ పర్ డేలో అక్కడ స్పెండ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఒక 6 మంత్స్లో ఎక్స్పర్టైజ్ అనేది మీరు అయిపోతారు. అండ్ డిఫరెంట్ అంటే కోడ్స్ ఉంటాయి సిరిగారు. ఆ కోడ్ మీరు ద్వారా అసలు ఈ ప్రోడక్ట్ ఎక్కడ ఏ కంట్రీలో డిమాండ్ ఉంది, ఏ ప్రోడక్ట్కి పర్టికులర్గా ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్తోనే మనం మెన్షన్ చేయాలి, బయ్యర్ అక్కడే దొరుకుతాడు. ఇవన్నీ కంప్లీట్ అవగాహన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మెంటర్షిప్లో అందిస్తాము. సో చిన్న అంటే బేసిక్ నుంచి కన్క్లూజన్ వరకు కూడా మొత్తం ఇంకా పర్టికులర్గా లీగాలిటీ పరంగా కానివ్వండి, ఇంకా అన్ని మెంటర్షిప్లో అందిస్తాము. కాబట్టి ప్రోడక్ట్ అవగాహన మీకు కంప్లీట్ వస్తుంది. కానీ నాలెడ్జ్ కానివ్వండి, ఆ గ్రౌండ్ వర్క్ అంటాం. సో ఇవన్నీ మీరు చేసుకుంటున్నారు అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ యూ కెన్ రాక్. సో మేడం, ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఇలా ఎవరికైనా కూడా మేము ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాం, దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకుంటున్నాం, మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ని మేము ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేయాలి అంటే లీగల్ పరంగా ఎలా ఉంటుంది, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టుగా మాకు క్లయింట్స్ కావచ్చు, ఆ క్లయింట్స్ని మేము ఎలా జనరేట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. సో టీమ్ విల్ గైడ్ దెమ్ ఎస్పెషలీ ఫర్ ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్, ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్. అండ్ తర్వాత ఏదైనా బిజినెస్ ప్రారంభించాలి అన్నా చెప్పాను కదా, అట్లీస్ట్ ఒక 3 lakhs నుంచి కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, ఒక ప్రోడక్ట్ చూస్ చేసుకొని నేను ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మెంటర్షిప్ తీసుకోండి, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.